పంచాక్షరి మంత్రంలో మకారాన్ని జీవాక్షరంగా త్యాగరాజస్వామి అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము. ఈ ఘనతను తెలిపిన ఘనులకు మ్రొక్కెదా అంటాడు త్యాగరాజస్వామి. అంటే పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ. ఈ నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో మకారాన్ని తీసేస్తే నశివాయ అని అర్థం వస్తుంది. నమశివాయ అంటే సకల శుభాలను అందించే ఆ మహాదేవుడికి నమస్కారము అని అర్థము. ఎప్పుడైతే మకారాన్ని తీసేశారో అప్పుడు అది నశివాయ, శివుడే లేడు అన్న అర్థాన్ని ఇస్తుంది. కాబట్టే ఈ మకారం అనే బీజాక్షరము పంచాక్షరి మంత్రానికి జీవము. అలానే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రకారాన్ని తీసేస్తే అది నా అయనాయ అయింది. ఓం నమో నారాయణాయ అంటే సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన శ్రీ మహావిష్ణువుకు నమస్కారము అని అర్థం. నా అయనాయ, అయనము అంటే మార్గము, నా అయనము అంటే దిక్కే లేదు అన్న అర్థం వస్తుంది. కనుక నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రానికి రకారము జీవాక్షరమైతే, నమశివాయ అన్న పంచాక్షరి మంత్రానికి మకారము జీవము. ఇలా అద్భుతమైనటువంటి రెండు మంత్రాలను అందించినటువంటి మహానుభావులకు నమస్కారం అని తెలియజేస్తూ ఈ రెండు అక్షరాలను కలిపి రామ అనే తారక మంత్రంగా ప్రపంచానికి అందజేసిన ఘనులకు నా నమస్కారము అని ఆ రామనామాన్ని 92 కోట్ల సార్లు జపించి శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందాడు త్యాగరాజస్వామి. మనకు వేదంలో 3 రకాలైన మంత్రాలు గోచరిస్తాయి: అభీష్టదాయక మంత్రాలు, అభిచారక మంత్రాలు, తారక మంత్రాలు. అభీష్టదాయక మంత్రాలు అంటే నువ్వు కోరిన కోరికను నెరవేర్చుకోవటం కోసం ఏ మంత్రాన్నైతే నువ్వు అనుష్ఠానం చేస్తావో దాన్ని అభీష్టదాయక మంత్రాలు అంటారు. అభిచారక మంత్రాలు అంటే నువ్వు నీ శత్రును నాశనం చేయటం కోసం ఒక సాధన, ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అది అభిచారక మంత్రం. తారక మంత్రము అంటే నీకు కావలసిన సంపదలన్నింటినీ ఇచ్చి నీలోని అంతఃశత్రువులను అంతం చేసి నీకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి మంత్రమే తారక మంత్రం. అదే రామనామము. దానిని ఆశ్రయించిన వాల్మీకి ఒక కిరాతకుడుగా జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో ఋషులు అక్కడికి వచ్చి, నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావే, నీ పాపంలో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగస్వామ్యం స్వీకరిస్తారా కనుక్కొని రమ్మంటారు. వెళ్ళిన వాల్మీకి వారెవ్వరూ సంసిద్ధంగా లేరని తెలుసుకొని ఆ సాధువుల దగ్గరకు వచ్చి, ఆ ఋషువుల దగ్గరకు వచ్చి, ఇప్పటికి నాకు కనువిప్పు కలిగింది, మీరే నన్ను కాపాడాలి, నాకు ఏ అనుష్ఠానము రాదు, ఏ మంత్రమూ తెలియదు, అసలు మాటే సరిగా మాట్లాడలేని క్రూరమైనటువంటి కిరాతక వృత్తిలో జీవిస్తూ ఉన్నాను అంటే, నీకు మాటలు రాకపోవటం ఏమిటయ్యా? ఇందాక మేము వచ్చినప్పుడు మమ్మల్ని దోసుకోవటం కోసం నువ్వేమన్నావు? మారు అన్నాను. అదేనయ్యా తారక మంత్రం అను అన్నాడు. వెంటనే మారు కాస్త రామాగా అయి ఆ వాల్మీకిని తరింపజేసింది. అలా నీలో ఉన్నటువంటి క్రూరమైన కిరాతక ప్రవృత్తికి చరమగీతం పాడి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఇహాన్ని, పరాన్ని నీకు అందజేయగలిగిన మంత్రమే తారక మంత్రమైన రామనామము. కాబట్టి ఆ రామనామాన్ని జపిస్తూ పంచాక్షరి మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని అధ్యయనం చేసే అద్భుతమైనటువంటి మాహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్ మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేళికిన్
నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలంబు నీగాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభో శౌరీ రామచంద్ర ప్రభో. ఇలా రామనామాన్ని నీ నోటి మీద పెట్టుకుంటే, నాలుక అనే ద్వారం మీద పెట్టుకుంటే, అది నీకు బయట ఉన్నటువంటి అన్ని విషయముల పరిజ్ఞానము అందచేస్తూ లోపల ఉన్న అంతఃశత్రువులను కూడా అంతం చేయగలిగిన అద్భుతమైనటువంటి బీజాక్షర సంపుటి. కనుక రామనామాన్ని కీర్తించమని ఈ కీర్తనలో త్యాగరాజస్వామి మనకు తెలియజేస్తున్నారు.